షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. లాస్ట్ సండే టెలిజన్ 13th నాడు అసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ వాంటేజ్ విల్లాస్ లో ఒక లేడీ డాక్టర్ హ్యాంగింగ్ చేసుకుని చనిపోయిందని చెప్పేసి వచ్చిన సమాచారం మేరకు అసన్పర్తి పోలీస్ వెళ్ళి చూడగా నిజమేని తెలిసింది. అప్పటికే డిసీజ్డ్ వాజ్ షిఫ్టెడ్ టు ఎన్ఎస్ఆర్ హాస్పిటల్. వివరాల్లోకి వెళ్తే 13th నాడు సండే నాడు ఈవినింగ్ అవర్స్ లో డాక్టర్ ప్రత్యూష అని షీఈ్ ఏ డెంటిస్ట్ బట్ కరెంట్లీ ప్రాక్టీసింగ్ ఇన్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసింది. తను ఆక్స్ఫర్డ్ డెంటల్ కాలేజ్ కర్ణాటకలో మెడిసిన్ చేసిన తర్వాత బీడీఏ చేసిన తర్వాత సబ్సిక్వెంట్ గా అమ్మాయి ఎంబీఏ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసి ప్రస్తుతం ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో మేనేజ్మెంట్ ట్రైనీగా తన జాబ్ చేస్తుంది అమ్మాయి. తన హస్బెండ్ సృజన్, అల్లాడి సృజన్ అని చెప్పేసి అతను కార్డియో థొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్. తను ఎంజిఎం హాస్పిటల్ చేస్తాడు. అదే రీతిన మెడికవర్ హాస్పిటల్ హన్మకొండలో కన్సల్టెంట్ గా చేస్తున్నాడు. వీరిద్దరికి 2017 ఆగస్ట్ నెలలో, అంటే అరౌండ్ 8 years, 7 years 11 months బ్యాక్ వీరిద్దరికి అరేంజ్ మ్యారేజ్ జరిగింది. వీరికి ఒక 7 years బేబీ అండ్ 7 months బేబీ, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీరు ఈ యొక్క సుజన్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, మధుసూదన్ అండ్ వాళ్ళ భార్య, ఇద్దరు సత్యవతిని చెప్పేసి సుజన్ వాళ్ళ పేరెంట్స్ తో పాటుగా డాక్టర్ సుజన్, డాక్టర్ ప్రత్యూష, సుజన్ యొక్క పేరెంట్స్ నలుగురు కలిసి ఇక్కడ వాంటేజ్ విల్లాస్ లో ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ భార్యాభర్తల మధ్య పరస్పర మనస్పర్ధలు, అనుమానాలు మొదలయ్యాయి. రోజు పెరుగుతున్నాయి. డిసీజ్ యొక్క మెయిన్ ఇప్పుడు ఈ రీజన్ ఏంటంటే, గత లాస్ట్ ఇయర్ నుండి సుజన్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యాక్టివ్ గా ఉండే ఒక అమ్మాయితోని పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త చాలా దగ్గర సంబంధంగా తయారైపోయి ఫ్రీక్వెంట్ గా వారిద్దరి మధ్య వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో చాటింగ్ చేసుకోవడం, ఫోన్ చేసుకోవడం, ఇవి తరచుగా ఎక్కువ జరుగుతున్నది కాస్త ఈ అమ్మాయి ప్రత్యూష గమనించి డాక్టర్ సుజన్ తోని ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంది. సో ఈ ఆర్గ్యుమెంట్ క్రమంలో ఒక స్టేజ్ లో వాళ్ళు ఈ సుజన్ ఆమెను బెదిరించేవాడు. ఏంటంటే, నువ్వు ఇలానే ఎప్పటికంటే మాత్రం నేను ఆమెతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాను, నీతోని విడాకులనే తీసుకుంటానని చెప్పేసి ఈ వెంట్ టు ద స్టేజ్ ఆఫ్ ఈవెన్ టేకింగ్ డైవర్స్ ఫ్రమ్ హర్. ఆ స్టేజ్కి వెళ్ళింది. ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళకు చిన్నపిల్లలు. ఎంత కూడా అతను ఎంత చెప్పినా, మందలించినా కూడా అతని ప్రవర్తనలో మార్పు రావట్లేదు చెప్పేసి ప్రత్యూష తన యొక్క పేరెంట్స్ కు చెప్పుకొని బాధపడేది. తర్వాత ఈ సుజన్ ఎవరితో పరిచయం పెంచుకున్న అమ్మాయితో కూడా మాట్లాడి వార్నింగ్ ఇచ్చినా కూడా వాళ్ళ మధ్య ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువైపోయింది తప్ప తగ్గలేదని చెప్పేసి ఈ డిప్రెషన్ లో పడిపోయింది అమ్మాయి. ఈ స్టేజ్ లో లాస్ట్ సండే నాడు సుజన్ తన కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి బయటికి బోగాతా జలపాతానికి వెళ్ళి వచ్చాడు. ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇదే మాట మాట్లాడుతుంటే అతను కాస్త ఎక్కువ ఫైర్ అయిపోయి ఏం చేసుకుంటావో చేసుకోపో, ఐ కంటిన్యూ మై యాటిట్యూడ్ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పేసి మాట్లాడడం. దాంతోనే అమ్మాయికి తట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఇతనితోని వాదన, తర్వాత ఇతనితో పరిచయం పెట్టుకున్న అమ్మాయితోని చెప్పినా కూడా మార్పు లేదు అని చెప్పేసి తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు కూడా కొడుకునే వెంటేసుకొచ్చేవాళ్ళు, కొడుకునే సమర్థించుకుంటూ వచ్చేవాళ్ళు తప్ప తనకు సపోర్టివ్ గా లేరు అని చెప్పేసి తనకు కూడా కొంచెం చీటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేదని, రకరకాలుగా టార్చర్ చేసేవాళ్ళని మానసికంగా
ఇది వాళ్ళ తల్లిదండ్రులు బాగుపోయేది. కానీ ఇంత స్టేజ్ వరకు వస్తుందని చెప్పేసి తల్లిదండ్రులు కూడా సస్పెండ్ చేయలేకపోయారు. చివరికి మన సండే నాడు ఈవినింగ్ లో బొగత జలపాతం పోయి వచ్చిన తర్వాత ఈ మాట పెరిగింది. అతను కోపంగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఇవన్నీ చేసేసరికి అమ్మాయి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ తోని తను ఉంటున్న విల్లాలో పైనకి వెళ్ళి, అది డూప్లెక్స్ హౌస్, పైనకి వెళ్ళి రూమ్ డోర్ పెట్టేసుకున్నాక సైలెంట్ అయిపోయింది. ఇక్కడ వాతావరణం ఇద్దరే ఉన్నారు. పిల్లలంతా అంత ముందు రోజే ఆ పిల్లల్ని సృజన్ యొక్క పేరెంట్ తీసుకుని భద్రాచలం వైపు వెళ్ళారు బంధువులింటికి. ఇంట్లో ఇద్దరే ఉన్నారు, ఇంకెవరు లేరు. సో ఆ టైంలో ఇక్కడ ఆర్గ్యుమెంట్ అయింది, దీనికి తిట్టడం, తర్వాత అమ్మాయి పైకి వెళ్ళాక హాఫ్ అన్ అవర్ అయినా కూడా అసలు సైలెంట్గా ఉంది. అప్పుడు నేను ఒక మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ కూడా సింగిల్ టిక్ వచ్చింది. అప్పుడు ఏంటి అని చెప్పేసి హడావిడిగా పోయి చూసేసరికి ఆ కీ హోల్లోకి వెళ్ళి చూసేసరికి ఏదో ఆ అమ్మాయి వేలాడుతుంటే అనిపించేసరికి వెంటనే వీరికి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, పక్కనే ఉంటారు, విల్లా పక్కనే ఫ్యామిలీ ఫ్రెండ్స్ పిల్లలు. ఈ సీజన్కు ఈ సృజన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ శివరామ్ అండ్ శృతి ఇద్దరు ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళతో ఎప్పుడు రెగ్యులర్ గా తరచుగా కలుసుకుంటూ ఉంటారు మంచిగా చక్క. వెంటనే ఇతను ఆయనకు ఫోన్ చేయడం, అతను వెంటనే ఈ విల్లాకి రావడం, ఇద్దరు కలిసి మొదట ఈ డాక్టర్ ముందు ఓపెన్ చేయడం కోసం ట్రై చేస్తున్నాడు. సుత్తి వాటితో పట్టుకొని కాలేదు, ఇట్లా కాదని చెప్పేసి దాన్ని బలంగా ఒక 5-6 టన్నులు అంతే ఆ డోర్ ఫోర్స్ఫుల్ గా ఓపెన్ అయింది. బ్రేక్ అయ్యి చూసేసరికి ఆ అమ్మాయి శారీతోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని వేలాడుతుంది. వెంటనే ఆ ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని ప్రత్యూషం దింపి అప్పటికప్పుడే సిపిఆర్ చేశారు. ఆయన సృజన్ చేశాడు, సాయం చేశాడు శివరాం. అయినా కూడా బాడీలో మోషన్ లెస్ ఉంది. వెంటనే అప్పటి నుండి వెంటనే ఆ శివరాం యొక్క వెహికల్లోనే శివరాం భార్య తర్వాత సృజన్ అందరూ కలిసి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్, అపోలో ఎన్ఎస్ఆర్ అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ చూసేసరికి డాక్టర్ షీ వాస్ బ్లాట్ డెడ్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఈలోగా శివరాం యొక్క భార్య ఈ సృజన్ అత్తగారి డిసీజ్ యొక్క పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళు వెంటనే వచ్చారు, చూశారు. 4 మీద కేసు నమోదైంది. సృజన్ మీద, సృజన్ పేరెంట్స్ ఇద్దరి పైన, తర్వాత సృజన్ ఎవరితోనైతే తరచుగా మాట్లాడుతుందో ఆ అమ్మాయి పేరెంట్ 4 మీద కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం పంపించాము. తర్వాత అదంతా ఫార్మాలిటీ కంప్లీట్ అయిపోయి ఈ రోజు ఉదయం వీరి కోసం మేము వెతుకుతున్న క్రమంలో ఇదే వాంటేజ్ క్రాస్ రోడ్ దగ్గర ఒకే వెహికల్లో 4 వస్తున్నారు. వెంటనే అక్కడే ఉన్న నిఘా కాస్తున్నారు. వెంటనే వాళ్ళని పట్టుకొని తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో మొత్తం ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా సృజన్ వాళ్ళంతా ఒప్పుకున్నారు. వారిని ఇప్పుడు అదుపులో తీసుకొని వారిని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేసేసి ఈ రోజు వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నాం జ్యుడిషియల్ కస్టడీ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.